మరియు శ్రీను చిన్నప్పటి నుంచి గెస్ట్ హౌస్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. శంకర్, శ్రీనివాస్, సింహాద్రి, రేవంతత్ మరియు శంకర్, శ్రీనివాస్, సింహాద్రి, రేవంతత్ మరియు శ్రీను చిన్నప్పటి నుంచి గెస్ట్ హౌస్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. రేవంత్ డ్రైవ్ చేస్తుండగా శ్రీను పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. కానీ సిటీ దాటి అడవిలోకి వెళ్లేకొద్ది వాతావరణం చల్లగా నిశ్శబ్దంగా మారిపోయింది. రాత్రి చీంగంటల సమయంలో వారు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అది బ్రిటిష్ కాలం నాటి పాత కట్టడం. రే, ఇది చూడటానికి కొంచెం తేడాగా ఉందిరా. భయపడకు శంకర్, మనం కదుగురం ఉన్నాం కదా. లోపలికి వెళ్తగానే ఒక రకమైన కుదిరిన వాసన వారిని పలకరించింది. శ్రీనివాస్ టార్చ్ లైట్ వేసి చూస్తుండగా హాల్లో ఉన్న ఒక పాత ఉయ్యాల తనంతట తానుగా బారడం మొదలుపెట్టింది. అందరూ కలిసి భోజనం చేసి పడుకోవడానికి సిద్ధమయ్యారు. సరిగా అర్ధరాత్రి డ్రోమానా గంటలు. శ్రీనుకు ఎవరో తన పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపించింది. శ్రీను కడ్డు తెరిచి చూస్తే గది తలుపులు తెరిచి ఉన్నాయి. బయట నల్లని నీట్